హాయ్ అండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అస్సలు వదలరండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ముందుగా నేను ఈ ఎగ్ ఫ్రై కోసం డజన్ గుడ్ల దాకా తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోండి. బాల్స్ అనేది చిదిమిపోకుండా కరెక్ట్‌గా షేప్‌లా కట్ చేసుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటాయండి. ఈ కర్రీ మొత్తానికి ఇదే హైలైట్ అండి. ఎందుకంటే అది చూడ్డానికి కానీ టేస్ట్ విషయంలో కానీ ఎక్కడ తగ్గదండి. చాలా సూపర్‌గా ఉంటది. నాకొక డౌట్ అండి. ఎందుకు ఆడవాళ్ళే వంట చేయాలో మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. కామెంట్ చేయండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని వేడి చేసుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇక్కడైతే నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదేనండి పానీపూరిలో ఎలా అయితే కట్ చేసి వేసుకుంటామో అలా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాయి కదా, తర్వాత టమోటాలు కూడా అంతేనండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం ఫైనల్కి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే జరగాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ వేసి చిదిమిపోకుండా లైట్గా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తము మసాలా అంతా ఎగ్గుకు పట్టినంత మనకు ఎంత టేస్టీగా వస్తుందంటే తిన్నాక మీరే చెప్తారండి, అవును ఇన్ని రోజులు చాలా మంచి ఎగ్ ఫ్రైని మిస్ అయ్యామనేసి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఎగ్ బాల్స్ సపరేట్ చేసి పెట్టుకున్నామండి. అవి కూడా వేసి కొద్దిగా అంటే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అనేవి చిదిమిపోకుండా కొద్దిగా చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మన టేస్ట్కు తగ్గట్టుగా, కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగాను, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగాను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని బాల్స్ చిదిమిపోకుండా నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక ఎగ్ ఫ్రై ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే ఎగ్ ఫ్రై ట్రై చేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి.